మనకున్న కమర్షియల్ డైరెక్టర్స్ లో కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఒకరు. రవితేజ హీరోగా పవర్ చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరపైకి పరిచయం అయ్యారు బాబీ. ఆ తర్వాత వరుస పెట్టి మాస్ కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్లతో సైతం ఇప్పటికే సినిమాలు చేశారు. అలాగే చిరంజీవి, రవితేజతో తీసిన వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న బాబీ నెక్స్ట్ ఎవరితో మూవీ ఏంటనేది డిస్కషన్ గా మారిందట. ప్రస్తుతం ఒక హీరో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అసలు ఆ వార్తల్లో నిజమేంతో పదండి చూద్దాం. రచయితగా ఎన్నో హిట్ చిత్రాలు ఇచ్చిన బాబీ దర్శకుడిగా తొలి సినిమా చేసింది రవితేజతోనే. మాస్ మహారాజ్కి ఎలాంటి కథ పడితే అదిరిపోతుంది అనే విషయంలో ఫుల్ క్లారిటీతో పవర్ఫుల్ కథ రాసి డైరెక్ట్ చేసి హిట్ కొట్టారు బాబీ. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తారు అని సమాచారం. మాస్ కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బాబీ మరోసారి అలాంటి కథ రాశారట. చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సినిమా చేసి కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ అందించిన బాబీ ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ఆఖర్లో వస్తుంది అంటున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు అన్నీ అదిరిపోయాయి. ఈ సినిమాతో వీర మాస్ హిట్ కొడదామని చూస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది ఆఖర్లో రిలీజ్ చేస్తారని టాక్. దీంతో బాబీ తర్వాత సినిమా ఏంటి అనే చర్చ మొదలైంది. దీనికి సమాధానం తన తొలి హీరో రవితేజ సినిమానే అని చెబుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమా ఉంటుందట. మాస్ మహారాజా ఎందుకో కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ధమాకాతో మొదలైన ఈ కాంబో ఇప్పుడు హరీష్ శంకర్, మిస్టర్ బచ్చన్ తో కంటిన్యూ అవుతోంది. ఇక బాబీ పీపుల్ మీడియా వెంకీమామ చేశారు. అలా తెలిసినా గతంలో చేసిన కాంబోలు రెండూ కలిసి కొత్త సినిమా చేస్తున్నారన్నమాట. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలాంటి కథ రాసుకున్నారు లాంటి వివరాలు ఏమీ లేవు. మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాత ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని చెబుతున్నారు. ఆ లెక్కన వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వచ్చు అనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఇద్దరి కాంబోపై ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుంది అనేది.